సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్దిక్ కంగ్రాచులేషన్స్ సార్. నేను మీకు చెప్పాలి, అండ్ నేను మీతో ఇలా లైవ్ లో మాట్లాడే అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. అంటే ఏదో పుణ్యం చేసుకోవాలి నేను. అయ్యో ప్లీజ్ సార్ లైఫ్ లో ఏవేవో జరిగితే గానీ ఈ క్షణం రాదు సార్. డెఫినెట్ గా ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఇది మన చేతిలో లేదు, అది పైవాడు నిర్ణయిస్తాడు, మనం జస్ట్ ఫాలో అయిపోవడం. చాలా సంతోషం ఉంది పూరి, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ సక్సెస్ ని అందరితో పాటు నేను నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఎంజాయ్ చేస్తాను. మామూలు కాదు. మీరు కూడా ఇందులో ఒక పార్టీ చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, మీరు ఎట్లా ఇది ఎంజాయ్ చేస్తున్నారు? గాడ్ ఫాదర్ రిలీజ్ అయిన రోజు అయితే మార్నింగ్ షో మన ఫ్రెండ్స్ శేఖరాలు ఫోన్ చేసి, అన్న సినిమా బ్లాక్ బస్టర్ అన్న అని చెప్పారు. వాళ్ళు అయిపోయిందా అని అడిగా, ఇంకా ఫస్ట్ హాఫ్ అవ్వలేదన్నారు. ఫస్ట్ హాఫ్ అవ్వకుండా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నావు నువ్వు అంటే మాకు అర్థం అయిపోయిందన్నా అంటారు. అంటే వెరీ పాజిటివ్ టాక్. సినిమా ఫస్ట్ హాఫ్ ముందే వచ్చిందండి. యాక్చువల్ గా నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సినిమాలు చూస్తున్నాను కదా, అది ఏంటో ఏ మ్యాజిక్ తెలియదు కానీ వచ్చే వాల్ పోస్టర్లు కానీ మనం చెప్పే స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ, లేదా మనలో ఉండే కాన్ఫిడెన్స్ చూస్తారా ఎలా చూస్తారో తెలియదు. సినిమా భవిష్యత్తుని ముందుగా నిర్ణయిస్తారు సినిమాలు చూడకుండానే. అది చాలా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు. ఆ తెలివితేటలు మనకుంటే మనం అన్ని సినిమాలు హిట్లే తీసేవాళ్ళం సార్. వాళ్ళకున్న తెలివితేటలు. ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఏదో అందుతుంది అనుకుంటా, మనం మాట్లాడే కానీ మనం ఇచ్చే స్టేట్మెంట్లు కానీ, లేదా మనం రిలీజ్ ఫంక్షన్ లో మనం మాట్లాడేటప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ ఏదో గేజ్ చేస్తారు. ఆ ఉప్పు అందుతుంది ముందుగానే. కొన్ని సినిమాలకు ముందే చెప్పేస్తారు దాని లక్షణాలు బట్టే సినిమా అంత మాత్రమే అనో లేకపోతే ఇదనో. బట్ ఈ సినిమా మాత్రం పబ్లిసిటీ కానీ ఆ బజ్ కానీ కొంచెం డిలే అయింది అని అనుకున్నా, బట్ మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ నుంచి బమ్ అలా అందుకుంది అది. దట్ వే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆడియన్సెస్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ సక్సెస్ ని? యా, అంటే షడ్డుసో పేద భోజనం పెడితే ఎవరు మాత్రం ఎంజాయ్ చేసి కూర తిన్నాను గుండెల నిండా ఆనందంతో. ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ పిక్చర్ లో షూటింగ్ లో పడిపోయాను నేను. మన బాబీ మైత్రి మూవీస్ స్టార్ట్ అయ్యి షూటింగ్ లో పడిపోయాను. కానీ ఆలోచనని దీని మీద ఇంకా ఎంత బాగా చేస్తుంది, ఇంకా ఎంత బాగా ఆడుతుంది అంటూ దీనికి సంబంధించినటువంటి అప్రిసియేషన్స్ వస్తుంటే, ఆయా మనుషులతో వాళ్ళతో మాట్లాడుతుంటే ఫ్యాన్స్ తో కానీ, స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ రిలీజ్. అయినా ఈ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మీరు తప్ప ఏ హీరో చేయట్లా. కుదిరిందేమో, కుదరడే కాదు, ఫైర్ అంతే. నాకు ఎన్నోసార్లు మార్నింగ్ 5 గంటల వరకు షూటింగ్ చేసి ఫ్లైట్ ఎక్కి బాంబే వచ్చి బాంబే షూటింగ్ ఎన్నోసార్లు అటెండ్ అయ్యారు. మీరే అవునవును, అది ఈ మధ్యనే ఎన్నోసార్లు నాట్ ఏ జోక్. అంటే మన ఈ మధ్య కూడా ఓ పక్క నుంచి మన బాబీ సినిమా మైత్రి షూటింగ్ జరుగుతుంది. మధ్యలో గ్యాప్ లో వెళ్ళి సల్మాన్ ఖాన్ తోటి షూటింగ్ చేశాను. అక్కడంతా ఓన్లీ సల్మాన్ ఖాన్ తో నైట్ క్లైమాక్స్, గాడ్ ఫాదర్ క్లైమాక్స్ అది చేశాను. తెల్లారి ఒక 5 o'clock దాకా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పూణే నుంచి బాంబేకి బయలుదేరి బాంబేలో 9 o'clock ఫ్లైట్ ఎక్కి అక్కడి నుంచి వెంటనే ఒక ఇంటికి వచ్చి 11 o'clock వెంటనే మేకప్ వేసుకుని అక్కడి నుంచి షూటింగ్ వెళ్ళాను. అక్కడ ఎవరికి తెలియదు నైట్ అంతా షూటింగ్ చేశానని. అండ్ వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేశారు, 9 o'clock దాకా షూటింగ్ ఎక్స్టెండ్ చేశారు. 9 o'clock 6 o'clock కళ్ళు ఎర్రబడుతున్నాయి వెళ్ళి కెమెరా మీద గొడవ పెడుతున్నారు. అండ్ ఏంటి చిరంజీవి గారికి కళ్ళు ఎర్రబడుతున్నాయి ఏంటి అంటే, నిద్రపోయి 5-6 రోజులు అయింది. ఆల్ దోస్ డేస్ ఆ క్లైమాక్స్ చేస్తూ సల్మాన్ ఖాన్ తోటి ఉన్నారు. నిన్న కూడా ఎర్లీ మార్నింగ్ చేశారు. చెప్పాలి దాదాపు 40 hours నిద్రలేదు అనేసరికి షాక్ అయిపోయారు. కోరుకోండి ఎవరు షూటింగ్ పెడతాడు, ఎన్ని క్యాన్సిల్ చేసి ఒక రోజు రెస్ట్ ఇవ్వచ్చు కదా అని. బట్ నేను అంటాను, నాకు కంటిన్యూస్ గా షూటింగ్ చేయటంలో పని చేయటంలో ఉంటే స్పిరిట్ కానీ ఆనందం కానీ జోష్ కానీ, మీకు ఈరోజు షూటింగ్ లేదు ఖాళీగా అంటే ఇంట్లో ఉంటే నిజంగా ఎంజాయ్ చేయలేను. ఎందుకో నాకు పని చేయటంలో ఉండే జోష్ కూర్చోడం. మీలో ఉన్న ఫైర్ మా అందరికి ఇన్స్పిరేషన్. కమాన్, ఎవరు కష్టపడరు మరి, మీరు అందరూ ఎంత కష్టపడతారు. ప్రతి ఒక్కరు మన అందరం కూడా వర్కాలిక్స్ మనం. సార్ మీరు 150 సినిమాలు తీశారు.
ఒక డైరెక్టర్ కథ చెప్తాడు, నచ్చుతుంది, మీరు ఓకే అంటారు, మీ తరఫు నుంచి కొన్ని సజెషన్స్ తనకి ఇస్తుంటారు. ఏ ఏ ఆస్పెక్ట్స్ మీరు దృష్టిలో పెట్టుకొని సజెషన్స్ ఇస్తారు? లైక్ అంటే యాక్చువల్లీ ఒక కథ, ఒక కథకుడు కానీ ఒక డైరెక్టర్ కానీ నాకు నెరేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కథ వింటారు లేదా ఆలకిస్తారు, కానీ నేను దాన్ని చూస్తాను. నాకు ఎందుకో విజువల్స్ వస్తాయి. చెప్పాలంటే ఒక ప్రేక్షకుడిలాగా ఒక ఫస్ట్ కాపీని చూస్తుంటాను కథ చెప్పినప్పుడు. కాబట్టి ఎక్కడైనా బోర్ ఉన్నా, లాజిక్ అందకపోయినా, నా నా హృదయాన్ని టచ్ చేయకపోయినా సరే నేను ఎందుకు ఎక్సైట్ అవును అది అడుగుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సాంగ్స్, ఫైట్స్, కామెడీ సీన్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా అడిషనల్ అట్రాక్షన్స్. ఒక 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 మంచి అందమైన స్త్రీమూర్తికి ఇవన్నీ అలంకారాలు లాంటివి, మేకప్ లాంటివి. బట్ సహజ సౌందర్యం ఉండాలి. అంటే సోల్, ఎమోషన్ అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎందుకు చూడాలి? ఒక ప్రేక్షకుడు ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు ఇచ్చి ఎందుకు చూడాలి? అది వేసే క్వశ్చన్స్ మనం సమాధానం చెప్పే స్థాయిలో ఆ సబ్జెక్ట్ ఉందా లేదా, ఆ ఎమోషన్ ఉందా లేదా, అది ఆ సోల్ ఏంటని చూస్తాను నేను. అది కనుక దొరికితే ఇంకా చాలు. అంటే ఆది, మధ్యమం, అంతం అంటే ఈ 3 పాయింట్లు కనుక దొరికితే ఇంక వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత గొప్పతనం అంతా మ్యూజిక్ డైరెక్టర్ అది ఆడిచ్చి అద్భుతమైనటువంటి మ్యూజిక్ తోటి, అలాగే మంచి సాంగ్స్ కంపోజ్ చేయడం తోటి, ఆర్టిస్టులు దాని మీద డాన్స్ వేయడం తోటి, ఫైట్ మాస్టర్, ఫైట్ కంపోజింగ్, ఆర్ఆర్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ యాడెడ్, ఇవన్నీ కూడా దానికి ఎన్హాన్స్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్ ఉండాలి, అది చూస్తాను. అందుకని సాధ్యం దొరకదు. బట్ నా దాకా రానివి, నాకు పూర్తిగా నాకు అవగాహన రానివి ఏమైనా ఉండుంటే గనక అఫ్కోర్స్ ఒక్కోసారి అన్ని బాగున్నాయి అనుకుంటా కానీ ఫెయిల్ వస్తుంది. కానీ కొన్ని యూట్యూబ్ లో మీరు ఖాళీగా ఉన్న పాండమిక్ టైంలో కొన్ని కలిపి వదిలేరు. మీరు వదిలిప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మన క్యారెక్టర్ అదే క్లీన్ పెడతారా, నాకు అది కావాలి, మెమరబుల్ గా ఉంటుంది, నాకు ఇంత చేస్తున్నా అన్నావు కదా. నువ్వు అన్నందుకే డైరెక్టర్ గా ఆలోచన వచ్చి ఆ సీన్ మొత్తం క్రియేట్ చేయటం గానీ, అది కలిసి కానీ తగ్గించుకొని రాశారు ఆ దాంట్లో. అవును, మిమ్మల్ని మీరు తగ్గించుకొని నాకు ఎక్కువ డైలాగ్ రాసి మీ మీద అది కావాలని చేసాం. అది వండర్ఫుల్. తర్వాత మన దండం పెట్టడం మీద చూడండి, ఆ రోజు మనం అనుకున్నాం ఫస్ట్ దండం పెట్టదు, నేను దండం పెడతాను. ఆ దండం పెట్టకపోవడం పొగరబోతూ యాటిట్యూడ్ క్యారెక్టర్ ప్లస్ నా మీద మీకున్న తక్కువ అభిప్రాయాన్ని అది రిఫ్లెక్ట్ చేసేలాగా హెల్ప్ అవుతుంది అనుకున్న తర్వాత లాస్ట్ లో దండం గురించి మీరు కంక్లూడ్ చేసినప్పుడు మీరు దండం పెట్టగానే థియేటర్ మారుమోగిపోయింది సార్. మీరు నమ్మరండి, నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నాకు ఎవరు గుర్తొచ్చారు చెప్పంటారా? నా క్లాస్మేట్స్ అంతా గుర్తొచ్చారు. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఛాలెంజ్, అభిలాష్ టైంలో మేము థియేటర్కి వెళ్ళి ఈ అమ్మ డెకరేట్లు చేసి కట్అవుట్లు పెట్టి నా కొడుకులు అంతా గుర్తొచ్చారు. ఆడు కానీ చూస్తే సినిమా అంటారండి, నాకు నిజంగా అందరూ గుర్తొచ్చారు. కనిపించారు, మాట్లాడేవా కనిపించలేదు, బట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, నేను నా క్లాస్మేట్స్ చెప్తున్నా, అందరూ గుర్తొచ్చారు. వండర్ఫుల్, ఇది రియల్లీ వండర్ఫుల్. కానీ ఈ సినిమాలో మాత్రం నీ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు అది కూడా మళ్ళీ మన డైరెక్టర్ కన్సిడర్ చేస్తుంది. అది అక్కడ నేను ఒకసారి అది ఏమన్నా కొంచెం లెంగ్త్ అయిపోతుందా మనకి, అది అంటే చెల్లెలకి అన్ని సమకూర్చి తను దూరంగా వెళ్ళిపోతున్న మనిషి కాబట్టి అందరినీ సమిష్టి ఒక చోట పెట్టాడు. అంటే వాళ్ళని భయంతోటో, నయానో, భయానో బెదిరించో వాళ్ళందరినీ ఒక తాటిపై ఉంచాలన్న ఉద్దేశంతో ఆ సీన్ కన్సిడర్ చేశారండి. దానికి పూరి గారి యొక్క ఇది చాలా బాగా హెల్ప్ అయిందంటూ చెప్పాడు. దానికి క్రెడిట్ గోస్ టు మోహన్ రాజా. హ్యాట్స్ ఆఫ్ టు మోహన్ రాజా. ఆ సీన్, ఆ థియేటర్ సీన్ అది పగిలిపోయింది, ఎంటర్టైనింగ్ ఉంది. నువ్వు అంటే ఒక సీన్ బాగుంది, కంగారు పడకండి, కూర్చొని అందరికీ క్యారెక్టర్స్ ఉన్నాయి, అందరికీ డైలాగులు ఉన్నాయి, మీరందరూ ఎంజాయ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు అన్నది ఎంత మారుమోగిపోయింది థియేటర్ లో. చాలా చాలా బాగుంది అది రియల్ గా. వెరీ గుడ్. నా నమ్మకాన్ని నిలబెట్టావు నా శిష్యుగా. శభాష్. సార్ ఈ సినిమాలో నైన్దార్ చేసింది, నైన్దార్ రెండో సినిమా, రెండు అంతే 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 సైరా తర్వాత ఏదన్నా ఆవిడతో ఏదైనా బ్యూటిఫుల్ మూమెంట్ ఏదన్నా ఎలా ఉంది ఆవిడతో వర్క్ చేయటం రెండో సినిమా? అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్ నయనతార ఎలా ఉంటుంది అనగానే మరొక చాయిస్ కానీ మరొక క్రాస్ క్వశ్చన్ ఏం లేదు. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండి ఊహించుకుంటే నయనతార ఒక్కతే ఆ గంభీరంగా తను చేయగలదు, చాలా బాగుంటుంది. ప్లస్ స్టార్ వాల్యూ ఉంది మనకి, సూపర్ స్టార్, డెఫినెట్ బాగుంటుందని అనుకోవడం జరిగి అంటే నేను ఓకే అన్నాం. అమ్మాయి అయితే కనుక నేను 2-3 సినిమాలు చేశాను కాబట్టి నేను తనని యాక్సెప్ట్ ఒప్పించగలను అన్నాడు. అలాగే ఒప్పించి వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను సైరా చేశాను కాబట్టి నాకు ఆ కంఫర్ట్ లెవెల్ ఉంది. బట్ నాతో ఉన్న కొద్ది మంది అన్నారు, ఏమంటే దాంట్లో హీరోయిన్ అది నిన్న మొన్న వచ్చిన సినిమానే, వెంటనే మళ్ళీ మీతోటి చెల్లెలుగా అనేసరికి ఎలా ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఉంటుందా అని అన్నారు. నేను ఒకటే కాన్ఫిడెన్స్, మోహన్ రాజా చెప్పగానే నేను ఉన్న సైలెన్స్ లో ఆ అమ్మాయి సూటబుల్ కాదా కాదు, అంతకుముందు పెయిన్గా చేసాము, ఇప్పుడేమో సిస్టర్ బ్రదర్ గా చేస్తున్నాము అన్న దాన్ని ఆలోచిస్తే నాకు మన పూర్వం రక్త సంబంధం అనే సినిమా గుర్తొచ్చింది. రామారావు గారు, సావిత్రి గారు, వాళ్ళిద్దరు హీరోయిన్ గా చాలా సక్సెస్ పేర్ గా ఉన్నప్పుడు విత్ ఇన్ నో టైం ఈ సినిమా చేసి రక్తి కట్టించారు అని అన్నది మనందరికి తెలిసిందే. ముఖ్యంగా ఆ పాత సినిమా చూసే మనకి వెరీ గుడ్ ఎగ్జాంపుల్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అది. నాకు అదే నా మనసులో తోచింది. అందుకనే కంటెంట్ స్ట్రాంగ్, ఆ స్ట్రెంగ్త్ ఉండి కన్విక్షన్ తోటి ఆ సెంటిమెంటల్ సీన్స్ ఉంటే వాళ్ళు ఆగి మొన్న సైరాలో వీళ్ళిద్దరు హీరోయిన్ చేశారు, ఇప్పుడు ఈ సినిమాలో ఇదే అన్న చెల్లు అని అనుకునే అవకాశం లేదు. సబ్జెక్ట్ ఇస్ సో పవర్ఫుల్, వాళ్ళకి ఏ ఆడియన్స్ కి ఆ అవకాశం ఇవ్వరు ఆలోచించుకోవడానికి. సో డెఫినెట్ గా చూస్తారు, ఆదరిస్తారు, గోతులు అనుకున్నాను. అండ్ సినిమా చేసిన సేపు అమ్మాయి చేసిన కోఆపరేషన్ అంతా ఇంత కాదు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే తన క్యారెక్టర్ అయిపోయింది, శుభమమ్మ, చాలా సంతోషం, అందరూ బై బై చెప్పుకున్నాము. ఆ తర్వాత అమ్మాయి పెళ్లి అయిపోయింది. దాని తర్వాత తను మన స్పెయిన్ కి, మ్యాడ్రిడ్ కి అయిన తర్వాత నేను క్లైమాక్స్ చూస్తున్నప్పుడు మాకు లేదు, మళ్ళీ తన మీద కొన్ని షాట్లు తీస్తే బాగుండు అనే ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు ఆ క్లోజప్స్, కార్లో క్లోజప్స్, క్లైమాక్స్ చూసారు కాబట్టి ఆ క్లైమాక్స్ లో తను అన్నప్పుడు అది చెయ్యాలి. మరి అమ్మాయి మళ్ళీ వస్తున్నా రాదా అనుకుంటే August 22 నా బర్త్డే, అక్కడి నుంచి నాకు పర్సనల్ ఫోన్ చేసి నాకు విషెస్ చెప్పింది. ఆ టైంలో అన్నాను, నువ్వు విషెస్ చెప్పవు, బర్త్డే గిఫ్ట్ గా నాకు ఒకటి ఇవ్వాలి నయన అన్నా. చెప్పండి ఏంటి సార్? ఏమీ లేదు, నువ్వు ఇందులో కొంచెం మళ్ళీ రీషూట్ చేయటం, రీషూట్ కాదు, మళ్ళీ ఒక ఎక్స్ట్రా బిట్ సీన్ ఒకటి చేయాలి అంటే, అయ్యో చెప్పండి ప్లీజ్ అని. ఎప్పుడు వస్తావు? తన టెన్షన్, మన రిలీజ్ టైంకి వస్తుందా రాదా అది. బట్ దానికంటే ముందుగానే ప్రీ ఫోన్ చేసుకుని తను వచ్చి ఒక 2-3 అవర్స్ ఆ కార్లో కూర్చున్న షాట్లు ఇచ్చి తను చేయటం అనేది తన ప్రొఫెషనల్స్, దానికి హ్యాట్స్ ఆఫ్. సో నిజంగానే చాలా అభినందిస్తాను. నైన్ హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ద వే షీ డన్ దట్ ఎండ్, ద కోఆపరేషన్, ఆల్ దీస్ థింగ్స్, ఆ ప్రొఫెషనలిజం కి ఆ అమ్మాయి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పగలను. దట్స్ మై ఎక్స్పీరియన్స్. నైస్ నైస్ అండి. అలాగే సార్ సత్యదేవ్ ఫ్యాన్, మీరంటే చచ్చిపోతాడు. అలాంటి సత్యదేవ్ కి మీ దాంట్లో ఇంత పెద్ద వేషం ఇచ్చి సపోర్ట్ చేసి, నాట్ ఏ జోక్, అంటే మీరు లైఫ్ లో చాలా మందిని ఇట్లా సపోర్ట్ చేశారు. బట్ సత్యదేవ్ గురించి అయితే మీరు ఎక్కడైనా గొప్పగా మాట్లాడి, అసలు ఈజ్ ఫెంటాస్టిక్ యాక్టర్. థ్యాంక్స్ అండి, మీరు అంత సపోర్ట్ చేయటం సత్యదేవ్ని. రియల్లీ నిజంగా అప్రిషియేట్ చేయాలి మమ్మల్ని. మీరు ఇంత ఆనందపడుతున్నారు అంటే కారణం మీరు పికప్ చేసిన ఆర్టిస్ట్ అతను. మీరు పెట్టుకుని మీ సినిమా జ్యోతిలక్ష్మిలో చార్మి పక్కన అతనికి అవకాశం ఇవ్వటం అన్నది ఇట్ ఈస్ యువర్ చాయిస్. కాబట్టి ఈ రోజున తనకి ఇంత సక్సెస్ఫుల్ సినిమాలో అంత మంచి క్యారెక్టర్ ఇవ్వటం అన్నది, మీరేదో ఒక బ్రదర్ గా మీరు చాలా ఆనందపడుతున్నారు. కాదండి, ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడు నీకు డాన్స్ వచ్చా అంటే, సార్ మెగాస్టార్ ఫ్యాన్ సార్ అన్నాడు. కాదు వచ్చా అంటే, మెగాస్టార్ ఫ్యాన్ నాకు వచ్చాను అడగకూడదండి అన్నాడు. నేనే ఆడిషన్ చేసినప్పుడు అప్పుడండి. సత్య ఇస్ ఫెంటాస్టిక్ యాక్టర్. సత్యకి మీరు ఏమన్నా చెప్దా అనుకున్నారు? ఇంకా ఇంకా బెటర్ చేస్తే బాగుంటుంది, ఏదైనా ఎనీ అడ్వైస్ ఊరిని. సత్య అండ్ చాలా తక్కువ సినిమాలు రీసెంట్ గా ఎమర్జ్ అయినటువంటి వండర్ఫుల్ యాక్టర్. నాకు ఎందుకంటే అతని సినిమాలు చిన్న సినిమాలుగా చేసినటువంటి బ్లఫ్ మాస్టర్ కానివ్వండి, రాగల 24 గంటల్లో, ఇంకొకటి 2-3 సినిమాలు మొన్న ఈ పాండమిక్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూసినప్పుడు, ఎవరు యాక్టర్ ఇంత బాగా చేస్తున్నాడు, ఇంత రిఫైన్డ్ గా ఉన్నాడు, చాలా సెటిల్డ్ గా చేస్తున్నాడు, వాయిస్ బాగుంది అని, మన తెలుగు వాడా లేకపోతే ఇతర అని నేను అన్నాను. మా తెలిసిన ఫ్రెండ్స్ ని
ఎవరు చెప్తారంటే నువ్వు మన తెలుగుడే సార్, ఇక్కడే సార్, వైజాగ్ అన్నాడు. అవునా, నేను కలవాలి. ఆ తర్వాత మీరు జ్యోతి లక్ష్మి చూశారు కదా, చూశాను. ఓ అని అప్పుడు పూరి సినిమాలో ఫస్ట్ టైం చూశాను నేను ఆల్రెడీ మీ సినిమాలో. నాకు అది కనెక్ట్ అయింది కదా. ఏ రమ్మను వస్తాడా అని అన్నా. వస్తాడంటే అప్పుడు పాండమిక్ లో బయటికి వెళ్లే ప్రసక్తి కాదు, రోడ్డు మీద వెళ్తుంటే పోలీసులు లాఠీ చార్జీ చేసే పని. ఆ టైంలో వాళ్ళ కాలనీలో వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఇలా చిరంజీవి గారు రమ్మన్నా నేను వెళ్ళాలంటే, సార్ బయట పర్మిషన్ లేదు, మన కమ్యూనిటీ గేట్ దాటి బయటికి వెళ్ళకూడదు అంటే, ప్లీజ్ నేను వెళ్ళాలి, ఆయన ఇది నా ఫేవరెట్ యాక్టర్, వెళ్ళాలి, ఆయన పిలిచి వెళ్ళకపోవడం ఏంటని స్పెషల్ పర్మిషన్ తీసుకుని పోలీసులు చెప్పి స్పెషల్ గా ఒక పాస్ లాంటి తీసుకుని తన కార్ కట్టించుకుని వెంటనే వచ్చేసాడు ఇంటికి. వచ్చిన తర్వాత అప్పుడు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయండి. ఓకే, అన్నయ్యని కలిస్తే అన్నయ్యకి ఏమన్నా వస్తుందా కొబ్బుడ్డేడి అమ్మ టెన్షన్ అదే కూడా. అదే వచ్చిన తర్వాత అప్పుడు బయటపడుతూ అన్ని చేస్తూ తనకి పక్కన మచ్చ ఉంటుంది. అది మీ వల్లే. అదే అంటారు, ఇదేంటో తెలుసా అన్నాడు. లక్కీగా మీన్ మా ఇంట్లోనే నాకు వెనకాల కొదమ సింహం ఫోటో ఉంటుంది క్యాప్ పెట్టుకొని. ఆ ఫోటో ముందు నిలబడి ఫోటో తీసుకుని, సార్ ఏమి యాదృచ్చుకొని తెలియదు సార్, ఆ వెనకున్న ఆ ఫోటోగ్రాఫ్ సినిమా కారణం సార్ తప్పకన్నా. నేను ఆశ్చర్యపోయి ఏంటని. అందులో మీరు రోప్ తోటి మీరు ఒక చోట నుంచి ఒక చోటకి స్వింగ్ చేస్తారు. మా ఇంట్లో టీవీ కేబుల్ ఉండేది, అది పట్టుకుని నేను స్వింగ్ చేసి దబాలు కింద పడి ఇలా కొట్టుకున్నాను. ఆ తర్వాత రక్తం వచ్చింది, ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, అక్కడేదో కుట్లేయడానికి ప్రయత్నం చేశారు. అది చాలా నాకు నొప్పి వచ్చేసరికి, అరే ఇదే చిరంజీవి అయితే ఏడుస్తాడు రా అని మా నాన్న అన్నారు. ఏడవడు అన్నాను, అది ఏడవకన్నాను, అది ఏడవలేదండి అట్లాగా అన్నారు. బట్ సరిగ్గా కొట్టేదేమో తెలియదు, మచ్చలు ఉండిపోయింది నాకు అని అంటూ ఈ మధ్య ఒక మాట అన్నాడు. చాలా మంది విఎఫ్ఎక్స్ లో కానీ స్పెషల్ ఎఫెక్ట్ లో కానీ లేదంటే చిన్న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఈ మచ్చ పోయేలాగా ట్రై చేయొచ్చు కదా, ఇంత మంచి ఫేస్ ఇది చార్మింగ్ బాగా ఉంటుంది కదా అని అన్నాను. అన్నప్పుడు ఏవైనా మార్చండి కానీ నా ఫేస్ లో అది మాత్రం ఉండాలి నాకు. అది నాకు ఒక ఎసెట్, మెమరీ, ఒక మెమెంటో ఫీల్ అవుతాను. కాబట్టి ఇది ఉండాలని అంటాం అనేది నిజంగా అటాచ్. ఆ రోజున నాకు ఏం చెప్పాలి, సమాధానం చెప్పాలో తెలియదు కదా. ప్రేమకి లవ్ హిమ్. అండ్ నీకు యాక్టర్ గా ఎలాగ మెప్పించాడంటే, ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు అది ఇట్స్ మై చాయిస్. అంటే డైరెక్టర్ వాళ్ళందరూ ఒప్పుకున్నారు, మిగతా వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఆ తర్వాత మీరు సల్మాన్ కి మధ్య ఆపోజిట్ గా పెట్టాలంటే చిన్న విషయం కాదు, నాటి జోక్ అండి. లోపల ఎలాంటి టర్బులెన్స్ అనిపించాడో తెలియదు కానీ బయటికి మాత్రం ఫెంటాస్టిక్ గా చేశాడు. అండ్ ఒరిజినల్ సినిమా చూడమంటే ఇంతవరకు చూడలేదు తెలుసు అతను. నేను చూడండి, మీరందరూ ఏం చెప్తారో అది అవగాహన చేసుకుని నేను చేస్తానంటాలో అతని మీద అతని నమ్మకం అన్నది నాకు అప్రిషియేట్. సచ్ ఏ ఫెంటాస్టిక్. అండ్ చాలా స్టైలిష్ గా చేస్తాడు. అండ్ డిక్షన్ కానీ వాయిస్ కానీ ఇవన్నీ కూడా సూపర్. అండ్ నేను నాకు తమ్ముడులాగానే నేను అతనికి విష్ చేస్తున్నాను. నియర్ ఫ్యూచర్ లో ఒక పెద్ద స్టార్ గా, ఒక సూపర్ స్టార్ గా ఎమర్జీ అయ్యే లక్షణాలు నిండుగా ఉన్నాయి. చాలు ఈ మాట చాలు. అలాగే సార్ ఇంకా సార్ ఇప్పుడు పాండమిక్ తర్వాత థియేటర్ చాలా వరకు డిస్టర్బ్ అయింది, ఎఫెక్ట్ అయింది. ఓటీటీ బాగా రైజ్ అవుతుంది, అందరూ ఓటీటీలో వచ్చిన సినిమాలు చూసేస్తున్నారు. బట్ ఒక రీమేక్ ని చేద్దాం అనే డెసిషన్, అసలు మీ కాన్ఫిడెన్స్ ఏంటో చిన్న విషయం కాదు అది. చూసే ఉంటారు చాలా మంది ఫ్యాన్స్ కూడా చూసే ఉంటారు. దట్స్ రైట్. నాకు సరే ఈ రోజుల్లో చెప్పాలంటే వ్యూయింగ్ అన్నది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కి స్ప్రెడ్ అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ అనేది అది ఓటీటీ కానివ్వండి, మన డిజిటల్ ఇది కానివ్వండి, మన స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, అలాగే ఇవన్నీ దాని టీవీలు కానివ్వండి, సినిమా థియేటర్స్ కానివ్వండి. బట్ ఎప్పుడైతే ఇదివరకంటే ఓన్లీ సినిమా థియేటర్సే అవకాశం ఉండేది కాబట్టి సినిమా థియేటర్లకి ఆ కళకళలాడుతూ ఆ జనాలు రావటం అనేది ఉండేది. 100 రోజులు ఆడేది, 150 రోజులు ఆడేది, ఆ రోజులు అలా ఉంది. బట్ ఆ రకమైన ఇవి తగ్గిన మాట వాస్తవం. ఎందుకంటే అబండెంట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ చుట్టూ వైఫై లాగా వాళ్ళకి దొరుకుతూ ఉంది కాబట్టి వాళ్ళకి సినిమా థియేటర్ రావాలన్న ఇది లేదు. బట్ అలా అని చెప్పేసి సినిమా థియేటర్కి రారు అన్న దానికి చూడటం మానేశారు. సినిమా వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో, సినిమా గోయర్స్, వాళ్ళ ఫిలాసఫీ మారిపోయింది. వాళ్ళు ఇళ్ళలో చూడడం కోసం ప్రిఫర్ చేస్తారు అనేది నేను పూర్తిగా నమ్మను.
అప్పుడైనా ఇప్పుడైనా సరే కంటెంట్ బాగుంది. ఈవెంట్ ఫిల్మ్స్ కానివ్వండి, అండ్ థియేటర్ లో పెద్ద స్క్రీన్ మీద చూసే వాళ్ళ వాళ్ళు లైక్ చేసే హీరోస్ సినిమాలు పెద్ద స్క్రీన్ మీద చూడాలి, కానీ స్క్రీన్ లో చూస్తేనే ఎంజాయ్ చేస్తాం అన్న సినిమాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు థియేటర్కి వస్తారంటంలో పెద్ద సినిమా కానివ్వండి, చిన్న సినిమా కానివ్వండి, పెద్ద హీరో కానివ్వండి, చిన్న హీరో కానివ్వండి, వీళ్ళు అన్ని మన వరుసగా ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు అవుతూ వచ్చినాయి. సో అది నా గట్టి నమ్మకం. అండ్ సరైనటువంటి కంటెంట్ తోటి సరైన విధంగా మనం రాగలిగితే జనం చూడటానికి ఎప్పుడు సమాయత్తం ఉన్నారు, రెడీగా ఉన్నారు. మనం ఇవ్వగలగాలి. తప్పు ఏదైనా ఉంటే మందవుతుంది తప్ప వ్యూవర్స్ అవ్వదు, ప్రేక్షకులు అవ్వదు. అది నమ్ముతాను. అది డెఫినెట్ గా థియేటర్ లో వచ్చే ఎక్సైట్మెంట్ మీరు ఓటీటీలో రాదు కదా, ఇంట్లో డెఫినెట్ అది సెలబ్రేషన్ పండగలా ఉంటుంది. సో ఇంకో క్వశ్చన్ సార్, ఇంకొకటి, మీరు కామెడీకి పెట్టిన పేరు అంటే కామెడీలో అసలు అందరిని ఎంటర్టైన్ చేసింది దానివల్లనే కామెడీ. అవును, ఫుల్ టైం కామెడీ సినిమా ఎప్పుడన్నా చేద్దాం, యాక్చువల్లీ గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చినట్టుంది. ఏమన్నా అనిపించిందా మీకు ఫుల్ టైం ఎంటర్టైనర్ చేద్దామని? యా, ఆఫ్ కోర్స్. మీరందరూ కూడా అప్పట్లో లైక్ చేశారంటే కనుక మన సినిమా వరుస కామెడీ బేస్డ్ సినిమాలే. దొంగ నుంచి రౌడీ అల్లుడు వరకు మధ్యలో సినిమా ఏం చూసినా సరే మీకు కామెడీ తోటి లైక్ చేసేవి. అండ్ డెఫినెట్ గా రాబోయే సినిమాల్లో మాత్రం కామెడీ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది ఈ సినిమా ఆదరించారు కదా అని ఇలాంటి సీరియస్ క్యారెక్టర్స్ చేయాలని కాదు, నన్ను ఎగ్జైట్ చేసే క్యారెక్టర్స్ ఏంటంటే ఫుల్ కామెడీ అండ్ యాక్షన్. ఇవి మాత్రం ఎంటర్టైన్మెంట్. ఇది మాత్రం సినిమా మ్యాన్ సినిమాల్లో కూడా అది ఉందండి ఖచ్చితంగా. అంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేయండి, దానికి మించి ఉంటుంది అక్కడ. ఇది రాబోయే బాబీ మైత్రి సినిమా కానివ్వండి, భోళా శంకర్ కానీ, ఇవన్నీ కూడా ఆ లెవెల్లో ఉంటాయి. ఐఎమ్ రియలీ ఐఎమ్ కాన్ఫిడెంట్. అంటే ఈ గాడ్ ఫాదర్ చూసిన ఈ కంపోజ్డ్ గంభీరమైనటువంటి ఈ రెస్పెక్టబుల్ క్యారెక్టర్ కి, ఆ తర్వాత రాబోయే మైత్రి బాబీ సినిమాకి సో అలాగే రమ్య రమేష్ వచ్చి ఆ సినిమా కూడా ఇంకా డిఫరెంట్ సెంటిమెంట్ తోటి, సిస్టర్ సెంటిమెంట్ అది ఉంటుంది. అది ఏం పోరు, ఎక్కడున్నారు మీరు, ఎట్లా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు? బాంబే సార్, బాంబేలో. ఓకే, స్క్రిప్ట్ అవి చూసుకుంటున్నారా సార్? స్క్రిప్ట్లు అవి కొత్తగా ఏమైనా చూస్తున్నారా? కంపల్సరీ అదే పనిలో ఉన్నా. అదే మీరు ఎట్లా తీసుకుంటారు మా అనుకోని రిజల్ట్ రాకపోతే? యా సార్, అనుకోని రిజల్ట్ ఇప్పుడు సక్సెస్ వస్తే చాలా ఎనర్జీ వస్తుందండి. ఫెయిల్యూర్ వస్తే ఉన్న ఎనర్జీ మొత్తం పోతుంది. సక్సెస్ ఉన్నప్పుడు జీనియస్ లా కనిపిస్తాం, సడన్ గా ఫెయిల్ అయితే ఫూల్ లా కనిపిస్తాం. అండ్ ఒక్కోసారి సినిమా పనిచేస్తున్నాడు నమ్మినాడు కూడా రివర్స్ అయిపోతారు, ఫ్లిప్ అయిపోతారు, రకరకాలు ఉంటాయి, చాలా ప్రెజర్స్ వస్తాయి. ఆ టైంలో ధైర్యంగా ఉండాలంటే స్ట్రెంగ్త్ కంపల్సరీ కావాలి సార్. స్ట్రెంగ్త్ కావాలి. ఇప్పుడు హీలింగ్ టైం ఉంటుంది చూసారా, ఎప్పుడన్నా ఏదైనా దెబ్బ తగిలితే హీలింగ్ పీరియడ్ తక్కువ ఉండాలి, తక్కువ పెట్టుకోవాలని నేను నమ్ముతాను. అంటే మనుషులు పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, లేదా యుద్ధాలు జరగచ్చు, ఎన్ని జరిగినా 1 month కంటే హీలింగ్ పీరియడ్ ఎక్కువ ఉండకూడదు. అన్ని 1 month లో అయిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ పని చేసుకోవాలి, అంతే సార్. నేను మొన్న లైగర్ సినిమా 3 years నేను ఎంజాయ్ చేశాను సార్. నేను ప్రొడక్షన్ కానీ, హీరో కానీ, యాక్టర్స్ తో మంచి సెటిల్ వేసాం, మైక్ టైసన్ తో షూట్ చేసాం. సో 3 years ఎంజాయ్ చేశా. బట్ ఫెయిల్యూర్ వచ్చింది, అది మన చేతిలో లేదు. ఇంకో 3 years ఏడం కదండి, చిన్న రోజులే, కొన్ని రోజులే. యా, ఇప్పుడు నేను లైఫ్ లో లెక్క పెట్టుకుంటే నేను హ్యాపీగా ఉన్న డేస్ ఎక్కువ అండి, బాధపడిన డేస్ తక్కువ. సూపర్.
హలో యా ఇట్స్ రన్నింగ్ యా. కాబట్టి పురి నేను టైం ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారు కదా, వండర్ఫుల్. నేను ఒకటి చెప్తాను, అంటే అది 44 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు నేను అరైవ్ అవ్వాలి. మీరు ఇంకా ఆ మధ్యలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా గోల్డ్ అంత ఫ్యూచర్ మీకు ఉంది కాబట్టి ఇంకా మీరు గట్టిపడాల్సింది అవును చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పడం అనేది ఈజీ, కానీ ఒక్కటి చెప్తున్నాను, ఈ ఫెయిల్యూర్ అన్నప్పుడు బాధపడిపోవటం, హిట్ అన్నప్పుడు ఎనర్జీ తోటి అని మీరు అన్నారు ఇందాక. నాకు ఏమనిపిస్తుందంటే హిట్ తోటి ఎనర్జీ అనేది సహజం. ఎస్ వీ హ్యావ్ టు హోల్డ్ ఇట్. నేను సత్యదేవికి మన మిగతా మోహన్ రాజు చెప్పాను, మీరు ప్రతి థియేటర్ తిరుగుతుండండి, వాళ్ళు ఇచ్చే జోష్ అది మీరు ఆస్వాదించండి. అది మీరు లోపలికి గుండెలో నిండుగా నింపుకోండి. ఇది మీకు ఫ్యూచర్ సినిమాలు కానీ, ఫ్యూచర్ మీ కెరీర్ కానీ ఇది చాలా స్పిరిట్ గా పనిచేస్తుంది, మీకు ఫ్యూయల్ గా పనిచేస్తుందని నేను చెప్పి ఇదే మాట చెప్పి ఫస్ట్ 2-3 days తిరుగుతూ ఉండే. సత్య అదే పని మీద సత్య తిరుగుతున్నాడు. మన డైరెక్టర్ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. బట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బాధపడిపోవటం, మదనపడటం, ఆ హీలింగ్ కి కొంత టైం కావాలి, ఆ టైం తగ్గించుకుంటున్నాను అంటామని మీ పరిణితిని సూచిస్తుంది. ఐ అప్రిషియేట్ ఇట్. బట్ డంగ్ అయిపోకుండా దాని నుంచి ఛాలెంజింగ్ గా తీసుకుని ఇంకొంచెం కసి పెంచుకుని ఎక్కడ తప్పు జరిగింది, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్నది మనం ఎక్కువ ఫెయిల్యూర్స్ నేర్చుకోవాలి. దాంతో యు ఆర్ ఎ వండర్ఫుల్ టెక్నీషియన్. మీకు క్రాఫ్ట్ తెలుసు, ఆర్టిస్ట్ ఎలా చేయించుకోవాలో తెలుసు, మీ పెన్ను కలం బలం ఏంటో మా అందరికీ తెలుసు. సో మీలాంటి వాళ్ళు మీకు ఉన్నటువంటి మంచి వాతావరణంలో మీరు ఉండి ఆలోచిస్తే కథలకి కొదవలేదు. బికాస్ మీరు కథకుడు, డైరెక్టర్. సో దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో అణిచిన స్ప్రింగ్ ని వదిలితే బొమ్మని ఇంక స్కైల్ లెగుస్తుంది, తారాజులాగా అలాగ లేచేలాగా మీరు చెయ్యగలరు, చేస్తారు. ఇలాంటి డైరెక్టర్స్ అని యూ హ్యావ్ టు అగైన్ షో చూపిస్తారు. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ పురి నేనే మొన్న జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి నేను వెంటనే డంగ్ అయిపోలా. ఏప్రిల్ సినిమా రిలీజ్ అయింది, మేలో హాలిడే వెళ్ళాను, నేను నా వెబ్సైట్ సూపర్ గా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. నాకు తెలుసు నెక్స్ట్ రాబోయే సినిమాని ఎలాగా చేయాలి అనే దాని మీద కసిగుద్ది మళ్ళీ వచ్చి కూర్చుని మళ్ళీ మార్పులు చేర్పులు చేసి ఇది ఫెయిల్ అయిన తర్వాత అండ్ దాన్ని వాళ్ళందరిలో జోష్ నింపి మన డైరెక్టర్ లో కానీ మిగతా వాళ్ళతోటి మనకు వచ్చిన స్క్రిప్ట్ తోటి సంతృప్తి చెందకుండా మనం ఎంత చేస్తే అంత పెరుగుతుందని లాస్ట్ మినిట్ వరకు చేసాం. ఎగ్జాంపుల్ నేను 9th తారీఖు కూడా మళ్ళీ రీషూట్ చేసామని చెప్పామే, అది మళ్ళీ మా చర్నింగ్ నుంచి వచ్చినటువంటి రిజల్ట్. అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే గోల్డ్ అంత మంచి జరుగుతూ వచ్చింది మధ్యలో. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఓకే యు టేక్ రెస్ట్ బట్ డోంట్ రిలాక్స్. అది ఛాలెంజ్ తీసుకోండి. మేసం వెళ్ళిపెట్టి నమ్మరు. మొన్న లైగర్ ఫ్రైడే పోయిందంటే సాటర్డే సండే చూసా. ఇది తేడా అని అర్థం అవ్వగానే మండే జిమ్ కి వెళ్ళి 100 squats కొట్టా. ఎందుకంటే నీస్ స్ట్రాంగ్ ఉండాలి ఈ అమ్మ. ఐఎమ్ గెటింగ్ రెడీ సార్. అండ్ ఈ టైంలో అడుగుతాను, నా ఆటో జాని ఏం చేశారు? సార్ ఆటో జాని పక్కన పెట్టేశాను సార్. దానికంటే అంతకంటే మంచిది రాస్తాను. ప్లీజ్ ఎనీ టైం ఎప్పుడు పాత దానిలో ఇద్దరు సక్సెస్ఫుల్ సినిమాలో పార్ట్ అయ్యాం కాబట్టి అండ్ నాకు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇందులో నాకు మరి చేద్దాం. పూరి మీకు వేరే ఆప్షన్స్ ఉంటే మోస్ట్ వెల్కమ్. వచ్చి నేనే పూజా కార్యక్రమం ఉంటే నేనే క్లాప్ కొడతాను ముహూర్తం. అండ్ ఏమాత్రం ఉంటే డెఫినెట్ చేద్దాం. నో సార్ వెరీ సూన్ నేను వస్తున్నాను మీ దగ్గరికి, అంతే. షుడ్ కమ్. ఏమో దానికోసమేమో ఫ్యూచర్ రాబోయే అద్భుతమైన సినిమా కోసమేమో ఈ రోజు మన ఇద్దరు ఈ రకంగా ఇన్స్టాల్ అండ్ దీంట్లో కానీ వండర్ఫుల్. చాలా సో హ్యాపీ అండి మీతో ఇలా మాట్లాడడం. అసలు ఇంతసేపు లైవ్ లో. సరే అయితే పూరి ఉంటా. అయితే త్వరలో కలుస్తాను. See you soon. Yeah.